మనమందరము ఇక్కడ కలిసిన సందర్భం ఏమిటో మీకు తెలుసు. కొత్తమాస్ తులసిదాస్ గారి అబ్బాయి కుమార్ గారు పాత శివాలయంలో మనం కోలాటం వేస్తున్నప్పుడు మనల్ని చూసి లీలా గారిని పలకరించి ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారమ్మా ఏంటమ్మా అని వారంతటి వారు పలకరించి మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అంటే మేమున్నామమ్మా, మేము మీ ముందుంటాము, నడిపిస్తాము అని ఆ రోజు లీలా గారికి మాట ఇవ్వడము, అనుకోకుండా మనకి ఆయన భగవంతుడు కల్పించిన దారిలాగా మనమందరం ఏదో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్న సందర్భంగా మనకి ఒక మంచి స్పీకర్ని వారు స్పాన్సర్ చేయడము, స్పీకర్ స్పాన్సర్ చేయడానికి వచ్చిన రోజు మనం వేసిన కుర్చీలు చూసి అవి వారికి నచ్చక, అమ్మా నాకు ఇది నచ్చలేదమ్మా, నేను ఇన్ని కుర్చీలు పంపిస్తానని ఆయనంతటా ఆయన అలా చెప్పడం అనేది భగవంతుడు అందరి కుమారి గారి మాట ద్వారా మనం కళ్ళారా చూశాం. కాబట్టి వారికి దాస్ గారి కుటుంబానికి కీర్తిదాస్ గారు వాళ్ళ అమ్మగారైనటువంటి శివలీల గారు వారి ఆశీస్సులు వారి మీద ఎల్లప్పుడూ మెండుగా ఉంటూ ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇలాంటి మహోపకార్యాలు ఎన్నో చేస్తున్నా అతి చిన్నవారమైన మన దగ్గరికి కూడా మనల్ని కూడా గుర్తించి మన దగ్గరకు వచ్చి ఇంతటి ఈ సహాయ సహకారాలు చేసినందుకు మా కోలాట సభ్యుల తరపున కమిటీ వారి సాన్నిధ్యంలో బ్రహ్మం గారి ఆశీస్సులతో మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. ఇప్పుడు కమిటీ వారు ఏమైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాది చంద్రావూర్ పార్క్లో ఎలైట్ గ్రూపు వాకింగ్ అసోసియేషన్ అనమాట. మేము ఒక 22 మంది దాకా ఉన్నాం మెంబర్స్. కుమార్ గారి సహకారంతో మేము అన్ని సందర్భాల్లో కూడా మా కార్యక్రమాల్లో కుమార్ గారు ఎంతో ఆయన ధారాళంగా ఎక్కడైతే ఏదైనా అవసరం పడుతుందో ఆయన గమనించి కొంతమంది అడిగిన తర్వాత వాటిని ఆలోచించి వితరణ చేస్తారు వాడికి పనికొచ్చే విధంగా. వారి కార్యక్రమాల్లో మేము ప్రతి అడుగు వెనక వేస్తూ వారితో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. మీ గుడి పేరు చెప్పిన తర్వాత మా అందరికీ కొంచెం బాగా మఠం బజార్ చివరంటే చాలా బాగా రిమోట్ ఏరియాలో ఉంటుందని అనుకున్నాము. కానీ ఏం కాదు, గుడి చాలా చక్కగా సుందరంగా ఉంది. తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా ఉంది. మీరు ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇతోధికంగా చాలా చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళకి కూడా భక్తిని ఇంకా పెంపొందించడానికి చేసే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి మా తెలియజేస్తూ జై శ్రీరామ్, జై ఆంజనేయ.